హాయ్ డార్లింగ్స్, ఇరాన్కి ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఏందనేది అందరికీ అర్థమయ్యేలాగా 2 నిమిషాలు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య శత్రుత్వం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఈ ఇజ్రాయెల్ అనే దేశంలో ఎప్పటి నుంచో జూడిజం ఫాలో అయ్యే జూస్ అనే మతస్థులు ఉండేవాళ్ళు. ఆ పక్కన ఉన్న గాజాలో ఆ టెరిటరీలో ఎక్కువ శాతం సున్నీ ముస్లిమ్స్ అనే మతస్థులు ఉండేవాళ్ళు. ఈ గాజాలో కేవలం ముస్లిమ్స్ మాత్రమే కాదు, క్రిస్టియన్స్ వేరే వేరే మతస్థులు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిపి ప్యాలెస్టైన్స్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్టైన్స్ చెప్పేది ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ అనేది ప్యాలెస్టైన్స్ కంట్రీ. దీంట్లో ఉన్న జూడిజం అమ్మే జ్యూస్ అంతా వచ్చి ఎప్పటి నుంచో దీన్ని ఆక్రమించారు. ఇది మా కంట్రీ అని చెప్తారు. ఈ జూడిజం అమ్మే జ్యూస్ చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్ అనేది మా కంట్రీ, ఇది ప్యాలెస్టైన్స్ కంట్రీ కాదు, మేము వలస పోయి మళ్ళీ వచ్చాను, ఇది మా కంట్రీ అని చెప్తారు. వీళ్ళకి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండే. అయితే ఇరాన్ ఈ ప్యాలెస్టైన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో శత్రుత్వం ఏర్పడి, ఎట్లయితే భారత్ పైకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ పంపి మాకు వాళ్ళకి సంబంధం లేదు, మేము వాళ్ళని పంపలేదని చెప్పారు, సేమ్ అట్లనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీదకి హజ్బుల్లా, హమాస్, హౌతీస్ అనే 3 టెర్రరిస్ట్ గ్రూపులను పంపి మాకు వాళ్ళకి సంబంధం లేదు, మేము పంపలేదని చెప్తారు. ఇరాన్ ఉన్న ప్రజలు ఇట్లా మీరు టెర్రరిస్ట్కి ఫండ్స్ ఇవ్వడం వల్ల వచ్చే లాభం లేదు, పైగా దేశం పిచ్చ నష్టాల్లో పోతుంది, మన కరెన్సీ వాల్యూ మొత్తం పడిపోయింది, మాకు తినడానికి తిండి లేదు, మీరు మాత్రం డబ్బులన్నీ అడ్డమైన వాటి మీద తగలబెడతారని చెప్పి రోడ్లకి గొడవ చేస్తారు. పైగా ఈ ఇరాన్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే, 22 ఏళ్ళ అమ్మాయిని హిజాబ్ సరిగా వేసుకోలేదని, అదే బుర్కా సరిగా వేసుకోలేదు, తన జుట్టు బయటకు వచ్చిందని చెప్పి లాకప్లో పెట్టి కొట్టి చంపేశారు. ఇరాన్ గవర్నమెంట్ చేసే దారుణాలు చూడలేక ప్రజలంతా రోడ్లకి నిరసన చేస్తుంటే 30,000 మందిని అన్యాయంగా చంపేసింది ఇరాన్ గవర్నమెంట్, మీరు చేసే తప్పు అన్నందుకు. ఇట్లా ఇరాన్కి పక్కన ఉన్న ఇజ్రాయెల్ మాత్రమే కాదు, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు కూడా శత్రువులా మారారు. ఇజ్రాయెల్కి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, చుట్టూ మొత్తం ముస్లిం కంట్రీలు ఏదో ఒక రోజు ఈ జుడిజం అనే జ్యూస్ అనే వీళ్ళు వేరే మతస్థులు కదా, వీళ్ళ పైకి వీళ్ళు దాడి చేస్తారని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ వెపన్ తెచ్చి పెట్టుకున్నారు. అయితే మా శత్రు దేశం దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర కూడా ఉండాలని చెప్పి ఈ ఇరాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ కావాలని చెప్పి వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఇజ్రాయెల్కి, ఎందుకంటే వీళ్ళ దగ్గర వెపన్ వస్తే వీళ్ళకి డేంజర్. ఇప్పుడు దీంట్లోకి అమెరికా ఎంటర్ అవుతుంది. అమెరికాకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, ఉంటే అమెరికా లెక్క చేయడం మానేస్తుంది ఇరాన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్స్ వచ్చినాయి అంటే, ఇరాన్కి శత్రు దేశమైనా సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఇట్లాంటి చాలా కంట్రీస్ మొత్తం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మొదలు పెడతారు. అప్పుడు అమెరికాకి వాల్యూ ఉండదు. అమెరికా చేసేదే ఈ వెపన్స్ పెట్టుకుని వీళ్ళందరి మీద పెత్తనం చెలాయిస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర కూడా వెపన్స్ ఉంటే అమెరికా ఎందుకు లెక్క చేస్తారు వీళ్ళు, నీ దగ్గర వెపన్ ఉంది, నా దగ్గర వెపన్ ఉంది, కొట్టుకుందా అంటే. ఒక్క ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రావడం వల్ల ఇన్ని దేశాలపైన పెత్తనం పొద్దని చెప్పి అమెరికా ఇరాన్కి శత్రువైన ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనీ ఇంటిపైన మిసైల్స్ వేసి అలీ ఖమీనీని చంపేశారు. ఈ సుప్రీం లీడర్ అలీ ఖాన్ చనిపోయిన తర్వాతకి ఇరాన్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్లకి పండా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ చట్టాలు ఎట్లుంటాయంటే, 9 ఏళ్ళు ఉంటే చాలు ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి, హిజాబ్ సరిగా లేకపోతే కొరడా దెబ్బలు ఉంటాయి, వీళ్ళు మొగాలు ఆడే ఫుట్బాల్ మ్యాచ్ని చూడకూడదు, వీళ్ళు బయటికి వెళ్ళాలనుకున్నా సరే ఇంట్లో ఉన్న తమ్మును, అన్నను, నాన్నను, భర్తను ఎవరో ఒకరు అడిగే పోవాలి, వీళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నా వాళ్ళు చెప్తేనే చేయాలి, లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి, వీళ్ళు మొహం బయటకు చూపెట్టకూడదు. ప్లస్ వీళ్ళు ఏదైనా కోర్టులో సాక్ష్యం చెప్పినా కూడా అది సగం సాక్ష్యమే, చెల్లదు. ఇట్లా చాలా భయంకరమైన రూల్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు అంటే ఒక వస్తువులాగా మాత్రమే చూస్తారు ఇరాన్లో. తీవ్రవాద గ్రూపులకి ఫండ్స్ ఇస్తూ దొంగ దెబ్బ తీస్తారని చెప్పి ఇజ్రాయెల్ దేశం అడ్డమైన చట్టాలు పెడుతూ ఆడవాళ్ళని హింస పెడతారని చెప్పి అదే దేశంలో ఉన్న ఇరాన్ ప్రజలు మేము పెట్టిన రూల్స్ పట్టించకుండా మీరు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటారని చెప్పి అమెరికా ఏ కారణం లేకుండా కువైట్ కంట్రీస్ మీద ఇరాన్ బాంబులు వేస్తుందని చెప్పి ఆ కువైట్ కంట్రీస్ కూడా వాళ్ళ మీదకి ఎదురు తిరుగుతున్నారు. 3 కంట్రీస్ మధ్య యుద్ధం జరుగుతుందో మీద అర్థమైంది అనుకుంటున్నా. యుద్ధం జరగడానికి కారణాలు ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలాగలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల World War III